ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 26వ తారీఖు 2025 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం దేవునిలో ప్రోత్సాహం పొందడం. దేవుని వాక్యం చదువుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనంలో ఉన్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని జాలడు, నీవు భయపడవద్దు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి భాగంలో సౌలు కుమారుడైన యోనాతాను దావీదును అరణ్యంలో కలుసుకున్నాడు. అతనితో భయపడొద్దు, నీ తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని జాలడని చెప్పాడు. ఈ వచనం దావీదు సౌలు నుండి తప్పించుకొని తిరుగుతున్నప్పుడు జరిగిన సంఘటనను వివరిస్తుంది. సౌలు దావీదును చంపాలని వెతుకుతుండగా యోనాతాను దావీదుకు సహాయం చేయడానికి ధైర్యం చెప్పడానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. యోనాతాను సౌలు కుమారుడైనప్పటికీ దావీదుకు స్నేహితుడు మరియు నమ్మకస్తుడు. అతడు దావీదును రక్షించడానికి తన తండ్రికి వ్యతిరేకంగా కూడా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము అనేకులకు ప్రోత్సాహకరంగా అధైర్యములు, భయములు, మరి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి బిడ్డలకు మనం ధైర్యం చెప్పేవారుగా, మరి వారిని ఓదార్చేవారుగా, అనేకులకి మనము మరి దీవెనకరంగా ఉండాలని ప్రియ ప్రభు కోరుతున్నాడు. యోనాతాను దావీదుతో నీవు భయపడవద్దని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, భయపడొద్దని ధైర్యపరుస్తున్నాడు. ఎంతో అధైర్యంలో, నిస్పృహంలో ఉన్నటువంటి దావీదు భక్తునికి ఈ యొక్క యోనాతాను ఎంతగానో ధైర్యపరిచి బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. నువ్వు భయపడవలసిన పని లేదంటున్నాడు. మరియు సౌలు అతను పట్టుకోలేడని నమ్మకం కలిగించాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఏ భయంలో, ఏ అధైర్యంలో, ఏ నిరుత్సాహంలో ఉన్నావో ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆనాడు మరి దావీదును యోనాతాను ధైర్యపరిచినట్టుగా ఈ ఉదయకాలంలో ప్రియ ప్రభు నిన్ను ఎంతగానో ధైర్యపరుస్తున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డారా. 1925 సంవత్సరాల కాలంలో వర్ధమాన రచయిత లాంగ్స్టన్ హ్యూగెస్ ఒక హోటల్లో బల్ల వద్దకు వచ్చి అన్నిటినీ అందించే చిన్న ఉద్యోగం చేస్తున్నప్పుడు తాను ఎంతగానో అభిమానించే కవి వేచెల్ లిండ్సే అక్కడే అతిథిగా ఉంటున్నట్లు కనుగొన్నాడు. హ్యూగ్సే మొహమాటంగానే తాను కూడా సొంతంగా రాసిన కవితలను లిండ్సేకి ఇచ్చాడు. ఆ తర్వాత వాటిని ఉత్సాహంగా ఒక బహిరంగ సభలో లిండ్సే కూడా ప్రశంసించాడు. లిండ్సే యొక్క ప్రోత్సాహము హ్యూగ్స్ ఒక విశ్వవిద్యాలయం స్కాలర్షిప్ను పొందేలా చేసి ఒక విజయవంతమైన రచన భవిష్యత్తుకు బాట వేసింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, నీవు అసూయపడుతున్నావా? ఈయన రచయిత అయినప్పటికీ ఆయన యొక్క రచనలను ఎంతగానో ప్రోత్సాహపరిచి మరి పరిచయం చేసిన దాన్ని బట్టి ఆయన ఒక విశ్వవిద్యాలయంలో మరి యొక్క గొప్ప మెడలు పొందటానికి స్కాలర్షిప్ను పొందేలాగా దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రము కలుగుగాక. ఒక చిన్న ప్రోత్సాహం ఎంతో చేయగలదు. ప్రాముఖ్యంగా దేవుడు అందులో ఉన్నప్పుడు దావీదు తన ప్రాణం తీయాలని చూస్తున్న సౌలు నుండి పారిపోతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి లేఖనం చెప్తుంది. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనంలో ఉన్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని జాలడు, నువ్వు భయపడదు, నీ ఇశ్రాయేలుకు రాజుగదువు, నేను నీకు సహకారనగుదును, ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసే ఉన్నది అని అతనితో చెప్పి దేవుని బట్టి అతను బలపరిచాడు. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 15-17 వచ్చిన చూడండి. యోనాతాను చెప్పింది నిజమే. దావీదు ఒక రాజు అవుతాడు. యోనాతాను ఇచ్చిన ప్రభావితమైన ప్రోత్సాహం, ప్రాముఖ్య మిడుక, ఒక అసాధారణమైన వాక్య భాగమైన దేవునిలో లేదా దేవుని బట్టి అనే మాటలు మనం చూస్తున్నాం. ప్రభువైన యేసు ద్వారా దేవుడు మనకు నిత్యమైన ఆదరణ, ఇంకా శుభ నిరీక్షణ కలిగజేసినట్టుగా రెండవ దశలోకి రాసిన 2వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నాం. మనం ఆయన తగ్గించుకున్నప్పుడు ఎవరు చేయలేని విధంగా మనల్ని పైకి ప్రభు లేవనెత్తాడు. మన చుట్టూ దేవుడిచ్చే ప్రోత్సాహం కోసం ఎదురుచూచే ప్రజలు ఉన్నారు. మనం యోనాతాను వెతికినట్టుగా వెతికి ఒక దయగల మాటతో కానీ లేదా క్రియతో కానీ మృదువుగా వారిని దేవుడి వైపు చూపించగలిగితే మిగిలిన ఆయన చేస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు ఇతరులకు ప్రోత్సాహకరంగా ధైర్యం చెప్పేవాడుగా, ఆదరించేవారుగా ఉన్నారా? ఈ జీవితంలో మనకి ఏమి జరిగినా ఆయనను మనం నమ్ముకున్న వారికి ఒక మహిమగల భవిష్యత్తు నిత్యత్వంలో ప్రభు మనకి ఇస్తాడు, గొప్ప బహుమానం ఇస్తాడు. ఆ రీతిగా అనేకులకు దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా,
ధైర్యపరిచేవారంగా ఆదరించే ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవెనసునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చెల్లించడం నాయన. స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకులకు నాయన ఈ వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. మా తండ్రి విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటింపజేసి అనేకులు ధైర్యపరిచేవారుగా, ఆయన మరి ఆదరించేవారుగా, ప్రోత్సాహకరమైనటువంటి బిడ్డలుగా మేము ఉంటకు సహాయం చేయండి. మా తండ్రి దినం, పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకొని ఆయన ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వేదన వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు, మురికివాడలో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయం దీవించి దాస్తురాన్ని, విధవరాన్ని, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన. మా తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు ఈ నెలలో స్వదేశ విదేశాలైనా వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. వివాహం కాని ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా నాయన ఓ ప్రభువా వారు కోరుకునే చక్కని సముద్రాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతము కాపాడని దూతలు కాపలు ఉంచమని, కృపాక్షేమ లేని బిడ్డల వంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్. ఆమెన్.